ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ప్రియులారా, నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఏకరీతిగా ఉన్న దేవుడండి. అంటే చాలామంది అధికారులుగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు, నాయకులుగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు, అధిపతులుగా ఉన్నవారు ఉండొచ్చు, మారొచ్చు, ఏమైనా జరగచ్చు. ప్రియమైన వాళ్ళరా, కానీ ప్రభువు యొక్క దైవత్వము మార్పు లేనిది. ఆయన ప్రేమలో ఎప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన క్షమాపణలో కూడా ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన స్వభావం, ఆ దేవాది దేవుని యొక్క స్వభావం, అన్నిటికంటే ఆయన సేవా విధానం, పరిచర్య, ఇవన్నీ కూడా ప్రియమైన వర్లరా, నిన్నైనా నేడైనా యుగ యుగములు ఎన్నైనా ప్రియమైన వర్లరా, తరాలు మారినా జగాలు మారినా ఆయన ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన స్వభావంలో ఏ రోజు కూడా మార్పు లేనే లేదు. ఆయన క్షమాపణ ఏకరీతిగానే ఉన్నది. ఆయన ప్రేమ ఏకరీతిగానే ఉన్నది. ప్రేమైన వల్లరా, కావున ఆయన్ని కొట్టిన, బంధించిన, ప్రేమించాడు, క్షమించాడు, వారి కోసం ప్రార్థించాడు. అంతేగాని ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఆయన కార్యాలు చేయలేదండి, అద్భుతాలు చేయలేదు. ఆయన ఒకే రీతిగానే తన ప్రేమని పరిచి ఉన్నాడు. ఆయన దృష్టిలో అందరూ కూడా సమానమే. కావున అటువంటి ఏకరీతిగా ఉన్న దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలి. ఆ ప్రభు యొక్క విలువని తెలుసుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు వారు లోకము అంతటి కొరకు, ప్రజలందరి కొరకు దిగి వచ్చాడు. ప్రజలందరి కొరకు ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడు. అందరి కొరకు ఆయన రక్షణ పాత్రను చేతపట్టుకుని ఎవరైతే అంతం వరకు సిద్ధపడుతున్నారో వారందరినీ కూడా దేవుని ఎదుగు చేర్చడానికి ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. కావున ఈ రోజున ఆ ఏకరీతిగా ఉన్న దేవాది దేవుణ్ణి నమ్మి ఇంకా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.